దుబాయ్ చూసుకోండి గట్టిగా. దుబాయ్ చూసుకోండి గట్టిగా. నేనంటే ఇవన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఇలా అన్నాను. నువ్వు అలా పెడితే కుష్టో గజ్జో అనుకుంటారు. మా ఊరోళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి వెలేశారు, అందుకని దుబాయ్ వెళ్ళాం, బాగా డబ్బు సంపాదించాం. ఇప్పుడు చూడు మన ఊరోళ్ళు ఎలా చూస్తారు మనల్ని. కాదన్నా మనం ఎందుకు వెళ్ళేశారు? మనం చేసిన పాపాలకి. మనమని పాపాలను కలపకు. నువ్వు పాపాలు చేసావు, నేను కాపలా కాసా అంతే. నాకు వచ్చాం, ఊర్లోకి వెళ్దాం, అసలు ఎలా ఉందో పరిస్థితితో చూద్దాం. మొత్తం ఊరంతా శ్మశానం అయిపోయింది. కొంపతీసి దెయ్యాలు గియ్యాలేం రావుగా? అనవసరంగా మేకప్ అవి ట్రై చేశారు కానీ అది మామూలుగా వచ్చిన అలాగే ఉండేది. రండిరా తెలుస్తుంది ఇప్పుడు. దయ్యం రా, మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం. ప్లే బాయ్ రండిరా. మాకు అడికే ఒక చోట నుంచోలేవా? రండిరా అని పిలుస్తావు, మళ్ళీ వెళ్తావు. ఇది చాలా భయంకరమైన ప్లేస్. ఏది నీ మొహమా? నిన్ను కొరుకుతా. ఇలాంటి నేను కూడా చేస్తావు. ఒక దెయ్యంగా నువ్వేం చేస్తావు అది చెప్పు. వాడికి చెప్పు, ఇక్కడే ఉంటే వాడిని తీసుకుపోతా. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తీసుకుపోతాడు, చూసుకో. నువ్వు నీళ్ళలో పడి చచ్చిపోయావు కదా? నీకెలా తెలుసు? తెలుస్తుంది, ఎక్కడికక్కడ మొత్తం ఉబ్బిపోయి ఉన్నావు, తెలియదా మాత్రం. ఒక్క నిమిషం, ఇంకా ఎన్ని దెయ్యాలు ఉన్నాయి మన దగ్గర? చెప్తా, నీ సంగతి చెప్తా. మింగేస్తా. నేను ఎలా చచ్చానో తెలుసా? ఎలా చచ్చావు? ఒకడు ఈవెంట్ కి 10,000 ఇస్తాడంటే ఇల్లా స్టేజ్ కింద బాంబు పెట్టాడు, పేలి చచ్చిపోయా. స్టేజ్ కింద బాంబు పెట్టారని నీకు ముందే తెలుసా? తెలుసు. మరి తెలిసి ఎందుకు చేసావు? ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తానని. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు మన ఊళ్ళో వెలేసిన ఆది నరేష్, మీరు ఆ 4 ఇళ్ళు వెలేసిన భాస్కర్ మీరే కదా? మీకు తెలిసిపోయిందా? ఎంతమంది ఉన్నారు మన ఊరు? పిలవండి. రే రండ్రా. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడికి వెళ్ళిపోర్రి. నువ్వు చెప్తావేంద్రా? నేను మీ ఇద్దరు చచ్చిపోయినా మీ ఈగో చచ్చిపోలేదా? ఎందుకురా గొడవలు? ఈడెవడో తెలుసా? డేంజర్ డెవిల్ రాజు స్మైలీ 1 2 3. అంటే ఏం చేస్తాడు? భయా అదేంటి అలా తిరుగుతున్నాడు? వాడిని గెలక్కు, గెలికినావు అనుకో గోడ మీద గిరక దొరక అంటాడు. దుబాయ్ దెయ్యం ఇది. ఎందుకు చచ్చిపోయారు మీరు? ఇప్పుడు మనం సాధించలేంది దయ్యమై సాధించచ్చు కదా, అందుకు చచ్చిపోయా. నువ్వు ఏదైనా దాన్ని మాత్రం సాధించలేవురా. హలో, నేను బేసిక్ గా చాలా మంచోన్ని, కానీ చచ్చిపోయి దయ్యమయ్యా. నిన్న ఒక నన్ను బూతులు తిట్టాడు, కాలలే. చచ్చే ముందు బూతులు తిట్టాడు, అయినా కాలలే. నువ్వు కాలకుండానే చచ్చావు, ఇంకా కాలాలు పూర్తిగా. భయ్యా నువ్వెలా చచ్చావు? రైటర్ చచ్చిపోతే డైలాగులు ఇస్తా అన్నాడు, మరి ఇచ్చాడా? చచ్చిపోయి మోసం చేశాడు. నిన్నేంటి మొత్తాన్ని మోసం చేశాడు? ఎవడికేవాలా? మీకేం కావాలి చెప్పండి. మా ఆత్మలు శాంతించలేదు, మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యు. మీ కోరికలు తీరకపోవడం వల్ల మీరు దెయ్యాలయ్యారు. మీ కోరికలు తీరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారు, అంతేనా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా? ఎలాంటి కోరికలైనా తీర్చాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది. వాళ్ళు వచ్చారంటే మీ కోరికలు మొత్తం తీర్చి మిమ్మల్ని మీ ఆత్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. నీది ఒక్కరిది ఎవరు తీర్చలేరు, వదిలే.
ఏంటి మేడం కళ్ళకి గంతులు కట్టి తీసుకొని వచ్చారు ఈవెంట్ చేయడానికి? తెలియదు రష్మి, నాకు చాలా స్పెషల్ ప్లేస్ లో మీకు ఒక ఈవెంట్ అరేంజ్ చేశాము, మీరే చెయ్యగలరు అని పిలిచారు. అంత స్పెషల్ ప్లేస్? ఆ. ఈ స్పెషల్ ప్లేస్ మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి తీసుకొని రావచ్చు కదా. అదేంటో ఇక్కడికి వచ్చి చూస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుందని అనుకుంటుంటారు. మరి ఎవరు పిలిచారు, ఎక్కడున్నారు, కళ్ళ గంతలు ఎప్పుడు తీస్తారు? అంత దగ్గరికి వెళ్ళి భయపించకుండా వాళ్ళు మొహానికేసి తీశారంటే మీరు పరిగెత్తారు. ఏంటయ్యా మొన్న నడి రోడ్ లో పిలిచి ఈవెంట్ చేయమన్నారు, ఈ రోజు సంస్థానంకి పిలిచారు. మాది సంసారం కాదు, శ్మశానం అది, శ్మశానం అది. సరేనండి, శ్మశానానికి పిలిచారు చెప్పండి. మరి నెక్స్ట్ ఎక్కడ పిలుస్తారు? ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వాలా? డిసైడ్ అయితే ఫస్ట్ నిన్నే పిలుస్తాం. మేము యాక్చువల్ గా మేమిద్దరం ఈ ఊరు వెళ్ళేస్తే దుబాయ్ వెళ్ళిపోయాం అనమాట. మేము బాగా డబ్బు సంపాదించుకొని ఊరికి వచ్చే టైంకి వీళ్ళందరూ చచ్చిపోయి దెయ్యాలు అయ్యారు. మరి ఈ దెయ్యాలు ఊరు వదిలి వెళ్ళాలంటే వాళ్ళ కోరికలు తీర్చాలి. ఎలాంటి కోరికలైనా తీర్చేవాళ్ళు మీ ఇద్దరే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా అని చెప్పారు. ఎలాగో పిలిచారు, వీళ్ళ కోరికలన్నీ తీర్చమన్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయమన్నారు కాబట్టి మేమిద్దరమే చేయలేం కదా. మా ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తేనే ఈ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టగలం. వెళ్ళండి మీరు అక్కడి నుంచి, నేను మీరు ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఆర్టిస్టులు పిలిచేయండి. ఇప్పుడు వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి మా ఆర్టిస్టుల్ని పిలిపించిద్దాము. సో ఆర్టిస్టులు రండి. భయ్యా చూసావా, సగం సగం షర్ట్ వేసుకొచ్చా. సగం సగం షర్ట్ ఏంది, పక్కన కూడా సగం సగమే. ఒక్క నిమిషం ముందుకు రమ్మా. ఆవిడ వచ్చారుగా, మళ్ళీ నువ్వెందుకు ఇవన్నీ? నేను ఒక సింగర్ ని, నేను ఒక డాన్సర్ ని, నేను ఒక మంచి ఆర్టిస్ట్ ని, నన్నేంటి ఈ ప్లేస్ లో పిలిచారు? అమ్మా నువ్వు సత్యశ్రీ, పద్మశ్రీ కాదు. ఎక్కువ చేయకు, ఎక్కువ చేయకు. ఆ కుర్చీని మార్చబెట్టి. ఆది గారు ఏంటి దెయ్యాలు ఇంత భయంకరంగా ఉన్నాయి? ఒకవేళ మేము చచ్చిపోతే అంత తయారవుతామా? నువ్వు ఎప్పటికీ దెయ్యం అవ్వరా? ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? కోరికలు తీరకపోతే కదా దెయ్యం అయ్యేది. నీవి తీరుతాయి, నేను చూసుకుంటా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. అన్నా ఇక్కడ ఆడదెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటికి ఆకలి ఉంటది కదా, అది నేను తీరుస్తా. దానికి డౌట్లు ఉంటాయి, కొన్ని క్లారిఫై చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకంటూ ఒకటి ఉండాలంటే ఏం చేయాలి? మనకంటూ ఒకటి ఉండాలంటే మనకంటూ ఒకటి ఉండాలి. హాయ్ మా శ్రీదేవికి ఫస్ట్ టైమా? అవునండి. ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడికి వస్తే నలుగురు కళ్ళలో పడతామని. నలుగురు కళ్ళల్లో పడవమ్మా, ఒక్కడి కళ్ళల్లో పడతావు. కొంప తీసి మీ కల్లా? ఆ కళ్ళు నాయి కావమ్మా, ఆ కళ్ళు నాయి కావమ్మా. వాడు ఆర్పేస్తాడు, నేను కళ్ళు ఆర్పేస్తా, నేను కళ్ళు ఆర్పేస్తా. వీడు ఎందుకు వచ్చాడు? ఆడదేయాలంటే నా దగ్గర పంపించాలి, కోరికలను తీరుస్తా. దా ఇస్తాను రా, ఈ అంటుంది కదా, ఈ అంటుంది కదా. సో ఈ దయ్యాల ఆత్మలు విముక్తి అవ్వాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ నాన్ స్టాప్ గా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? Yes. మరి దయ్యాలు అటువైపు సెటిల్ అయిపోయారు, మనుషులందరూ ఇటువైపు సెటిల్ అయిపోండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం, వాచ్ అండ్ ఎంజాయ్. అన్న ఒకటి అడగొచ్చా? ఎన్నైనా అడగచ్చు నువ్వు. ఏసుంటే బతుకు బతికినోడు అన్న. ఉంది, ఇక్కడ ఉంది. అవును గురుజీ, స్నానం చేసేటప్పుడు నేను కూడా చూసిన. ఇక్కడ ఆత్మ ఉందా అని చెప్తున్నా. ఆత్మ అంటే గుర్తుకొచ్చింది, అది అయిపోయింది గురుజీ. ప్రమిళ ఉంది కదరా. లవరా ప్రమిళ ఆత్మను సీసలో బంధిద్దాం అనుకున్నా, ఆ సీస నా మీద కొట్టి వెళ్ళిపోయింది. మరి మీరు ఏమనలేరా? అబ్బా అన్న, అబ్బా అన్న, అబ్బా నువ్వు సూపర్ రా. ఒక్క నిమిషం ఆగు. అన్న ఏమనుకోవు కదా ఒక్క మాట. ఎసుంటే బతుకు.
తాంత్రికులు అంటే ఖచ్చితంగా దయ్యాలు భయపడాలి. అసలు ఏం చేయాలి వీళ్ళకి ముక్తి దక్కాలంటే? ఇంద్రజ గారు సూపర్బ్ అండి, గెటప్ ఇద్దరిది అదిరింది. సూపర్బ్ సెగ్మెంట్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. బట్ మొత్తానికి మాంత్రికులు కూడా ఈ దయ్యాల్ని పంపించలేకపోయారు కాబట్టి చిన్నగా మేము ఇప్పుడు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. కానీ చివరి దాకా వీళ్ళు పంపించడానికి ట్రై చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. ఆ సెగ్మెంట్ వల్ల వీళ్ళు వెళ్తారా లేదా అది కూడా చూద్దాము. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ దయ్యాల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత తీసుకుంది కాబట్టి ఇప్పుడు మా ముగ్గురు అందమైన బాంబులు వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఒక మంచి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా 3 రోజెస్ పర్ఫార్మెన్స్? ఆల్ 3 ఆఫ్ దెమ్ వర్ రాకింగ్. నిజంగానే స్వాతిస్ పర్ఫార్మెన్స్ తను డాన్సర్ గా ఎర్రగదీస్తుంది. సో వాళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా కాంప్లిమెంట్ చేస్తూ చేశారు. చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్ కొరియోగ్రఫీ. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? అమిత్ మాస్టర్. సో అమిత్ మాస్టర్ కూడా మా డి ఫ్యామిలీ నుంచి అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది ఆయన డెబ్యూ కొరియోగ్రఫీ అన్నమాట. డెబ్యూని చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ముగ్గురికి కూడా సూటబుల్ అయ్యే మూమెంట్స్ కంపోజ్ చేశారు. వెరీ నైస్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా చేస్తుంది. మరి మా ఆది గారు అండ్ టీమ్ శ్మశానంకి వెళ్ళి ఒక డేర్ యాక్ట్ చేశారు. మరి అది ఏంటో చూద్దామా?
ఇదిగో రష్మి చెప్పింది కదా, ఎవరైతే శ్మశానంలో డేరుగా వెళ్తారో వాళ్ళకి మంచి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మంచి గిఫ్ట్ ఉందంట. ఇంతకీ శ్మశానంలోకి వెళ్ళి ఏం చేయాలంట? పూజ చేయాలి శవాలకి, పూజ చేయాలి శవాలకి. మరి లేకపోతే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయ ఉంటదంట, ఎవరైతే దాన్ని తీసుకొస్తారో వాళ్ళే అసలైన డేరు, అసలైన మగాడని చెప్పారు. మన ఆరుగురిలో ఒక డిసైడ్ అవుదాం ఎవరు ఫస్ట్ వెళ్ళాలని. అందరికన్నా పెద్దోడు కాబట్టి నువ్వు వెళ్తే బాగుంటుంది. హలో, ఎవడు పెద్దోడు? నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయించి నువ్వు చిన్నాడు అనుకుంటున్నావా? అరే పులి, వెళ్తావా? ఒక్కడొక్క దారి ఎంచుకోండి. భాస్కర్ అన్నట్టు. అరే పులి, అటు శ్మశానం లేదు, నువ్వు ఒక్కడ వేటు ఉంది, అదిగో అదంతా శ్మశానమే. అరే వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు, మనం జాగ్రత్తగా కారులోకి వెళ్దాం. మనకి శ్మశానాలు అవి పడవు, మనకు డేర్ లేదని ఒప్పేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఆటలు మనం ఆడకూడదు. నీకు చాలా అదిగో ఆడేదుకుందాం వాళ్ళని. పులి వెళ్ళరా, చూస్తావేంటి? మేము ఇటు వెళ్తున్నాం, వెళ్ళు. అది రష్మి, అందరిని దగ్గరుండి శ్మశానంలోకి పంపించేసాం కాబట్టి ఎవరో ఒకరు నిమ్మకాయ తీసుకొని వస్తారు. తీసుకొచ్చాక ఆ నిమ్మకాయ మేము తీసుకొని ఈ డేర్ మేమే గెలిచామని చెప్తాం. దట్ ఈస్ ద ప్లాన్. ఓకే, రే నిమ్మకాయలు అంటే ఎక్కడ ఉంటారా? చూసుకో జోయిలు ఉంటాయి, చూసుకో జోయిలు ఉంటాయి. అన్నా కాదు, అన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నా ఇవా మొత్తం. ఏయ్! ఏంట్రా? అవు సమాధి అన్నా. అరే శ్మశానం మీద రాయలు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇల్లు సమాధి మీద ఐశ్వర్యరాయ్ తేలు నవ్వుకుంటాయి. ఏంద్రా సమాధి మీద ఉన్నారు? అదే అన్నా ఏమో తప్పలేస్తుంది. రేయ్ ఉరికాయా? దొరకలేదు, కావాలంటే షాప్ లో ఉంటుంది, వెళ్ళి తీసుకుందా. పులిగాడు ఉండదు, చచ్చిపోయిన అర్థమైతే లేదు. ఎక్కడ పోయాడు? అన్ని సమాధులు దగ్గర ఎతకండి. అరే టైల్స్ ఎలా ఉన్నారా? బాగున్నాయి, తీసుకెళ్తా ఇంట్లో వేసుకో. ఈ శ్మశానంలో ఎవడెవడు ఎప్పుడు పోయాడు డేట్లు నోట్ చేసుకోండి. వాళ్ళ తద్దుల రోజు మనకి ఈవెంట్లు వస్తాయి. ఏంట్రా ఇది? నువ్వు ఎన్ని పెద్ద కర్మ ఈవెంట్లు చేయకపోతే 2 కోట్లు ఇల్లు కట్టి ఉంటారా? మూసుకొని పద. శ్మశానంలో సమాధుల ముందు నిమ్మకాయలు పెడతారు, ఆ నిమ్మకాయ మనకు కావాలి. ఓం పగపుగే పగిని పాగోదరి. రేపు ముందు నుంచి వచ్చి పిలవచ్చు కదరా? నువ్వు గుండు పట్టు వచ్చేంత పని ఏంది కదవా? నువ్వు నీ గడ్డ సమాధిలో చేసి బ్రహ్మాండంగా ఇక్కడ వరకు నువ్వు కూడా. ఎప్పుడు వస్తాడో చూస్తా. బాటిల్ వదలవుతుంది. పందినాయా నీకు పని లేదురా?
ఒరే సమాధి కింద నిమ్మకాయలు ఉంటానే ఎత్తుకుతున్నా. ఇదే లేకపోతే ఏంది? చచ్చే నిమ్మకాయ కోసమే చూస్తున్నా. ఎవరు మీరు శ్మశానంలో అద్దలు పెట్టుకున్నారు తీయాలి ఫస్ట్. శ్మశానం దగ్గర రాదు వాసన చూస్తారా? శ్మశానంలోదైనా ఎక్కడదైనా నిమ్మకాయ. భాస్కరనా నాకు చెప్పకుండా మీరు ఇద్దరు తాగుతుర్రా? తాగడా కాదు. శ్మశానంలో నిమ్మకాయ దొరికింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆదాయం దగ్గరికి వెళ్దాం. పదండి. రే దొరికిందా నిమ్మకాయ దొరికింది, వచ్చేయండి. ఆహా సూపర్. నేను అనుకున్నా నీకే దొరికిద్దని ఖచ్చితంగా. మరి ఎట్లా అన్నా ఒక్క నిమ్మకాయతో 4 ఇళ్లలో పులిహార అవుద్దంటావా? ఆడికి లాగులు పిచ్చి, శ్మశానంలో చేస్తున్నాడు కదా. శ్మశానంలో లాగులు చేసుకుంటున్నాడు. సరే మనం పోదాం పదండి. అన్న ఇగో దయ్యాలు వర్సెస్ మనుషులు ఇక్కడ జరుగుతున్న ఈ హంగామా మొత్తం చాలా ఫన్ లైన్ లో తీసుకొని వెళ్తున్నాము. ఒకవేళ నిజంగా పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి AI ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ సెగ్మెంట్ లో చూపించబోతున్నాము. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రవీణ్. అన్ఫార్చునేట్ కారణాల వల్ల మీరు మీ పేరెంట్స్ ని పోగొట్టుకున్నారు. సో ఏదో ఒక చిన్న ప్రయత్నం మీకు హ్యాపీనెస్ అందించడానికి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉంది కాబట్టి AI ద్వారా ఒకవేళ మీ పేరెంట్స్ ఇప్పుడు అలైవ్ అయి ఉంటే ఏం చెప్పేవాళ్ళో ఈ 2 క్లిప్స్ ద్వారా మీకు చూపించబోతున్నాము. చిన్న ప్రవీణ్ బాగున్నావా? అయినా నీకే మహారాజువి చిన్న. దేవుడు నిన్ను 9 నెలలు మోసే బలాన్ని నాకు ఇచ్చాడు. 9 సంవత్సరాలు చూసుకునే అవకాశం నాకు ఇచ్చాడు. కానీ దగ్గరుండి పెంచుకుని మురిసిపోయే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు. కానీ చిన్న ఎప్పుడు బాధపడకు. ఈ జన్మకు తల్లి ప్రేమని నీకు అందించలేకపోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇస్తే నీ కూతురిలా పుట్టి ప్రేమని పంచుతాను చిన్న. చిన్న కోపంగా ఉందారా నా మీద? చాలా ఆశపడ్డావు, చాలా తపన పడ్డావు నన్ను బ్రతికించడానికి. తండ్రిగా నేను నీకు చేసిన బాధ్యతల కంటే కొడుకుగా నువ్వు నాకు చేసిన సేవలే ఎక్కువ. చాలామంది నాన్నలకి కొడుకుల ఎదుగుదల చూసే అవకాశం రాదు, కానీ నాకు ఆ బాధ లేదు. నీ ఎదుగుదల నేను చూశాను. ఈ జన్మకి ఇది చాలుగా. నాకు ఏ దిగులు లేదు నీ జీవితం గురించి. ఎందుకంటే నువ్వు కష్టాన్ని చూసిన వాడివి, కష్టాన్నే నమ్మిన వాడివి. నువ్వు జీవితంలో బాగా స్థిరపడతావు. సరే జాగ్రత్త నాన్న. ప్రవీణ్, మీరు మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నాన్న వాయిస్ రికార్డ్ ఒకటి ఉంటుంది నా ఫోన్లో. ఎప్పుడు నేనేమన్నా వినాలి అనేసి అనుకుంటే ఆ వాయిస్ రికార్డ్ అప్పుడప్పుడు వింటా అంట. నిజంగా మా అమ్మ మాటల నాకు 9 years ఉన్నప్పుడు విన్నా. ఇక మళ్ళీ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అంత తెలియదు. కానీ మా నాన్న ఇప్పటికీ రోజు పడుకుంటే ముందు ప్రతిసారి తలుచుకుంటా. కానీ మా నాన్న నా అదృష్టం ఏంటంటే ప్రతిసారి నా కల్లో కనబడతాడు. ఆయన లైవ్ గా నాతో మాట్లాడలేకపోయినా కల్లో మాట్లాడతాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మా అమ్మకి ఎక్కువ ఆశ ఉండే మా కొడుకు గొప్పడు కావాలనేసి. వాళ్ళ ఆశీర్వాదాల వల్ల నేను ఇలా మంచి పొజిషన్లో ఉన్నా. నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న నా కడుపులో పుడితే నేను వాళ్ళ పేర్లు కూడా అనుకున్నా. మా అమ్మ పేరు శారద, శారదలో షా. మా నాన్న పేరు యాకయ్య, యా ఛాయాదేవి అని నా కూతురు పేరు పెట్టుకోవాలని కూడా నేను ఫస్టే డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ విత్ us. థ్యాంక్ యూ. ఈ కాంటెంట్ చూసేటప్పుడు ఒక మనిషి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. తాగుబోతు రమేష్ గారు. అఫ్ కోర్స్ కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎదురొచ్చేది అమ్మ. వాళ్ళు ఎలా ఉన్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్నిసార్లు కొట్టినా మమ్మీ ఈజ్ ఆల్వేస్ మమ్మీ. నాకని కాదు, ప్రతి ఒక్కరికి మదర్ చాలా ఇష్టం ఉంటది. ప్రపంచంలో అంతకు మించిన నిజాయితీ పర్రాలు ఎవరు ఉండరు వరల్డ్ లో. నాకు కూడా సేమ్ చిన్నతనం 13 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. మిగతా అందరికేమో నాకు తెలియదు, కానీ నాకు మా మదర్కి స్క్రీన్కి చాలా దగ్గర సంబంధం. మనకు తెలియకుండా ఒక్కోసారి మదర్ పిలిచి ఎక్కువ ప్రేమ చూపిస్తే డౌట్ వస్తుంది మనకు. ఏంది అలా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది? కోడిగుడ్ల కూర నాకు గుర్తుంది. ఇంకా కోడిగుడ్ల కూర మంచిగా అండిపెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి తినిపిస్తే డౌట్ వచ్చింది నాకు, ఏంటి ఈమె ఎక్కువ ప్రేమ చూపిస్తుందని. నులకతాడు మంచం కొట్టి
గాడిది కొడుక గక్కడికి సినిమాకి వెళ్తావా? సింధూర పువ్వు అనే సినిమా చూసిన మొట్టమొదటిసారి నేను, నాకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం మస్తు కొట్టింది మేడం. మా మదర్ కు తెలియకుండా సినిమాలు చూసే ప్రాసెస్ లో 1995లో రిక్షావాడు చిరంజీవి గారి సినిమా సాంగ్ ఉంటది, నాకు మా గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఒక సింహం గెటప్ తో ఒక సాంగ్. సినిమా చూస్తున్నా చాలా హ్యాపీగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి రవి అని, అరే మీ అమ్మ చనిపోయిందిరా అని చెప్పింది. నాకు తెలిసి ప్రపంచంలో చిన్నప్పుడు మదర్ చనిపోతే శూన్యం మేడం, మొత్తం చీకటి అయిపోయినట్టుంటది లైఫ్. అంతకు మించిన శూన్యం అంటూ ఇంకేముండదు నాకు తెలిసి. ఏదో కాలక్రమేణా మర్చిపోతాం, కానీ నా లైఫ్ లో ఎప్పటికీ నేను మర్చిపోయింది మా మదర్ ఒక్కదాన్నే. నేను ఏ రోజు తాగుబోతు యాక్టింగ్ చేసినా మా మదర్ కోసం చేసినట్టు ఫీల్ అవుతుంటా. నేను యాక్టర్ అయ్యే టైంకి మా మదర్ లేదు మేడం, అదొక్కటి లైఫ్ లో చాలా ఫీల్ అవుతా. నేను యాక్టర్ అయిన తర్వాత చనిపోతే బాగుండు అనేది అది అలా ఉండిపోయింది లైఫ్ లో. అందుకే నాకు 2 కూతుర్లను పుట్టించాడు మా మదర్ తరపున ఫీల్ అవుతుంది. నేను లైఫ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాగ్బోత్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. యునో లైఫ్ లో మనం ఇంకెప్పటికీ ఫుల్ఫిల్ చెయ్యలేని కొన్ని విషయాల్ని ఒక టెక్నాలజీ చేస్తుందంటే ఇట్స్ ట్రూలీ సో అడ్మైరబుల్ అండ్ ఐఎమ్ రియల్లీ ఆఫ్ స్ట్రక్ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఆల్సో. ఈ సెగ్మెంట్ అయితే ఐ థింక్ చాలా యూనిక్ గా అనిపించింది. నేనే కదా, అందరూ కూడా కనెక్ట్ అయ్యారు అనుకుంటాను. సో మే దిస్ టెక్నాలజీ గ్రో మోర్ అండ్ మోర్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద లాస్ట్ పీపుల్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, అంటే ఈ ఏఐ ద్వారా ప్రవీణ్ కి ఒక మంచి మెమరీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే రమేష్ అన్నకి వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా డైరెక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ హిలేరియస్ స్కిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న, కలిసొచ్చిన కాలానికి. తండ్రిగా నిన్నేం అడగలేదురా, ఒక్కసారి నా కోసం పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగేసరికి ఒక బిడ్డను కనిమని చెప్పు, కనిష్ట పెళ్లి చేసుకోను. రేపు మూసుకొని పెళ్లి చేసుకో, సంబంధం చూసా. సంబంధమా సార్? బావగారు, బావగారు వీడే ఒక్కగా నా కొడుకు, పెళ్లి చేద్దాం అనుకున్నది వీడే, పిల్లనోబోయే మామ. నమస్తే మామ. దా దా. ఇగో బావగారు. చెప్పండి బావగారు. ఇగో మన పద్ధతులను తెలుసు కదా మీకు. టైం ఎంత అవుతుంది? అర్ధరాత్రి 1 గంట. అర్ధరాత్రి చూపులు ఆయన పెళ్లి చూపులు అర్ధరాత్రి పెట్టుకుంటే ఎవడన్నా? లోపల అర్ధరాత్రి పెట్టినప్పుడు అడిగావా? పెట్టుకుంటారా? పగలు పడుకుంటాం మేము, నైట్ లేస్తాం. బావగారు అల్లుడి గారికి ఏం పెడతారు? గట్టిగానే పెడతాం, గట్టిగానే పెడతాం. ఏంటిది? పెట్టడానికి పెడతాం. ఏంటిది? అరే కట్నం కానుగోను అవన్నీ. పలుడు నీ కట్నం కింద ఒకటి కాగు. ఏం పెడుతుర్రు? ఇప్పుడే రాస్తావు. ఏం రాశారు? 4 సమాధానాలు రాసిన పిల్లోని పేరు మీద. పంజాగుట్ట సెంటర్ లో సమాధానం దొరకడం అంటే మామూలు విషయం కాదు. అది కాదు నాయన, ఎవరు ఎకరాలు రాసిస్తారు, ఎప్పుడు ఆస్తులు రాసి నువ్వేం సమాధానం రాసి ఇచ్చినావు? అవేం ఆస్తులు. సరే పెళ్లి కూతురు విలువరి. ఏయ్ షకీలా, ఎవరనుకుంటున్నావు? మిస్ మశానం. అదే గాండ్రి కప్పలా ఉన్నది కాదు నాయన. దయ్యాలు దయ్యాలు తప్పని చూపలేను నాయన. మనుషుల్లో కుళ్ళు, కక్ష, కార్పణ్యాలు ఉంటాయి. దయ్యాలకు అవే ఉండవురా. క్లీన్ అండ్ గ్రీన్ పాటలు వస్తా. ఇలాగేమొస్తే నేను పాడతా. పాడరు రెడీ? పాడవాడు. దయ్యమా నీ పేరేమిటి? దయ్యమా. పాపకేమన్నా పాటలు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చి. పాప ఒక్కసారి పాట పాడు. పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. అరుంధతి కాదు. మరి ఎవరు? కడుపుతోనే కప్ప కాదు. ఏం పేరు? ఏం పేరు చెప్పు. బావగారు అమ్మాయికి అబ్బాయికి రొమాన్స్ బాగా కుదిరింది. ఆలస్యం చేయకుండా పెళ్లి తంతు మొదలు పెట్టేద్దాం. పంతులు గారు ఒగోనైనా ఒగోనై. మీరే పంతులు గారు? నేనే కూర్చో.
నీతో కాదురా పెళ్లి లేవు. బావగారు బొండ ఎక్కడ పెట్టమంటారు? పెట్టాలి. మరి అమ్మాయి చేతిలో బొండ ఉండాలిగా. మన ఆచారాలు అనుకుంటాయి. పురవేడి చేతిలో భగభుగే భగిని భాగోదరి భగవాసిని ఓం పట్పాహ జగత్కిర్య ఏ పెళ్లి బావగారు దండలు మార్చండి, అయిపోతుంది. దండ పడుకో, చేతి పడుకో. ఆ దండ ఈయనకి, ఈ దండ నువ్వు తీసుకో. మార్చేసినాం. ఏంది ఏ దండను మారుతున్నాం? ఏడు అడుగులు ఏం చక్కగా తిప్పుతున్నామేంది? మా చక్కగా తీరా 7 అడుగులు. దయ్యాల పెళ్లి వెనక్కి తిరగాలి. ఏంద్రా 7 ఏంటిది? చూడండి అరుంధతి నక్షత్రం. అరుంధతి కాదు, పశుపతి నక్షత్రం. మా దేవుడు ఆయన. ఇవన్నీ వచ్చినా శోభనం కావాలి నాకు. నీకు శోభనం అని చెప్పి డబల్ కార్ సమాధి చేపించిన. అరే దీని మీద ఎవడన్నా అంటారా? ఇగో అల్లుడు ఎక్కువ మూమెంట్ చేయకు, లోపల ఉన్న వాళ్ళకి. వాడు చూడు వంట ఎక్కువ మూమెంట్ ఇక లోపల ఒకడు ఉన్నాడంట. నీకు బోరు కొట్టింది అనుకో, ఇగో డీజే సిస్టమ్ పాటలు పెట్టుకో. మీరు ఓర్రిగా ఒక నిమిషం. ఒరే మల్లేసు, ఏం కాదు, బస్సులో జర్నీ చేసేట్టుంటది అంతే. ఒక నిమిషం రా. ఓకేరా బాయ్. నా ఫ్రెండేనండి, సెకండ్ ఇచ్చా. కానీ సమాజం అనుకుంటావా? పాలు తీసుకురాలే. అల్లుడు మంతమంది పో. కాదు శోభనం రోజు పాలేది? పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? పాలను పొద్దుగాల వస్తాడు. పాలను పొద్దుగాల వస్తాడు రాజు. అల్లుడు శోభనం కదా, స్వీట్లు కొంచెం పెట్టడం లేట్ అయింది. అది తిను. ఇంత స్వీట్ ఉన్నాయి. ఈ స్వీట్ ఎక్కడివి? ఇప్పుడు కూడా చచ్చిపోయిండు. కీమా కొట్టించిన. ఓరా పాలడుగు. పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి రాజు? పొద్దుగాల వస్తాడు పాలోడు. పాలేవి? పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి రాజు? పొద్దుగాల వస్తాయి. సారీ రా రాజు, ఆషాఢ మాసం వచ్చేసింది, అమ్మాయిని తీసుకుపోతారట. నేను ఇంకేం చేయలే. హలో తెల్లారితే తాగుతుంది, నీకు తెలియదు. నువ్వు దొరికింది నీదే అనుకుంటా. ఈ 4 రోజులు దీంతో అడ్జస్ట్ అవరా. నా శోభనము దాంతో చేసుకో. అసలు దయ్యాలు పెళ్లి చూపులు, హనీమూన్, శోభనం ఇవన్నీ ఎలా జరిగిందో చూపించారు. మరి ఇంద్రజ గారు ఫన్ గా అనిపించింది ఈ స్కిట్? వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్ ఇప్పటి వరకు ನಮ್ಮ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన దాంట్లో, ఎస్పెషల్లీ సదాం అండ్ యాదమరాజు చేసిన వాటిలో ది బెస్ట్ అండి. అండ్ పులి మీరు వచ్చిన తర్వాత కొంచెం ఒక హైప్ అందుకుందనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో బలైపోయింది మా భాస్కర్ గారు. ఆయన బలి అవడానికి వస్తారు మేడం. యాదమరాజు మామూలుగా కొట్టలేదు మీరు ఆయన్ని. ఎనీవేస్ ఫైనల్ గా ఏంటంటే దయ్యాలు మనుషులు అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సద్దాం, యాదమరాజు, పులి, భాస్కర్, బల్వీర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అయితే ఇదే జోష్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్.
ఎక్కడున్నావు పండు? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా పండు, చనిపోయే రోజంటూ వస్తే నీకన్నా ముందు నేనే చనిపోవాలని కోరుకుంటా. ఒకవేళ నేను చనిపోతే? బ్రతుకున్నంత కాలం నువ్వు చనిపోవురా. అదంతా సరే గానీ ఆకలేస్తుందిరా, తినిపించవా? చిన్న పిల్లాడిలా ఇప్పుడు కూడా తినిపిస్తేనే తింటాడు. మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం. అసలు ఈ రోజు ఏంటో గుర్తుందా? ఇప్పుడు నేనే కదా సర్ప్రైజ్ ఇవ్వాలి. అది చాలు చాలు. ఈరోజే నువ్వు మొట్టమొదటిసారి నాకు ఐ లవ్ యూ చెప్పింది. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. నువ్వు డాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటావు బంగారం. అలా చూస్తూ ఉండిపోవచ్చు. నా కోసం ఒకసారి చేయవా? మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసాగాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. హలో భూమిక, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా ట్రై చేశాం కానీ నీకు కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి కదా. ఇప్పుడు ఎలా ఉన్నావు? అయ్యో డాక్టర్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకేలుంటూ లేదు, మీరు వెళ్ళి రండి. రే, భూమిక ఇంట్లో ఆ మాటలు పాటలు అసలు ఏం జరుగుతుందిరా? పాపం ఒంటరిగా ఉండి పిచ్చిదైపోయినట్లుంది. బంగారం లాంటి పిల్ల, ఎవరి రాతే ఏంటో. ఇంకా ఎంతసేపు పడుకుంటావురా? లే, నాకు పిచ్చి అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఓదార్చడానికి డాక్టర్ కూడా వచ్చాడు. నువ్వు నాతోనే ఉన్నావు కదా, చనిపోయావు అంటారేంటి? పద, వీళ్ళందరినీ తిట్టు. అయినా ఈరోజు ఏంటో నీకు మళ్ళీ గుర్తులేదు కదా. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనురా. మాస్టారు, ఏంటి సైలెన్స్? బొంగుమూతి పెట్టుకున్నావా? పిలిచే వరకు రారా శ్రీవారు. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. వావ్, సూపర్ రా, అద్దరిపోయింది నీ సర్ప్రైజ్. నాకు తెలుసురా, ఇలాంటి జిమ్మికి ఏదో నువ్వు చేస్తావని నాకు ముందే తెలుసురా. ప్రేమ ప్రేమ ప్రేమ
ఏమిటో నేటి ప్రేమ. ప్రేముంటే శరీరం కలవాలంటారు, మనసు పంచుకుంటే కదా ప్రేమంటే. ప్రేమ దక్కకపోతే చంపడం, చావడం ఇది ప్రేమ కాదు. చనిపోయినా బ్రతికించుకుందే ఇది అస్సలైన ప్రేమంటే. ప్రేముంటే గెలిపించాలి, ప్రేముంటే త్యాగం చేయాలి. వయసు మళ్ళినా, నడుం వంగినా, ప్రాణం పోయినా ప్రేమ చావదు. ప్రేమను ప్రేమే కాపాడుకుంటుంది. ఆ ప్రేమ అమరం, అఖిలం, అజరామరం. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే. బట్ నిజంగా హార్ట్ టచింగ్, సూపర్ యాక్ట్ గైస్, సూపర్. ఇంద్రజ గారు, నాకైతే చాలా చాలా నచ్చింది కాన్సెప్ట్ అండ్ ద వే భూమిక పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ. మీరు డాన్సర్ గా నాకు తెలుసు చాలా బాగా డాన్స్ చేస్తారని, బట్ ఒక ఆర్టిస్ట్ గా కూడా ఈ రోజు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ భూమిక. గెటింగ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ అ బిగ్ డీల్, బట్ అది కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకోవడం అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్. ఐ ఆల్వేస్ లైక్ పండు, ఆయన పర్ఫార్మ్ చేసినా సరే, డాన్స్ చేసినా సరే, ఏదైనా సరే, ఐ రియలీ లైక్ హిమ్ సో మచ్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో ఇట్స్ అ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఆన్ స్టేజ్. అండ్ ద కొరియోగ్రాఫర్ అండ్ ఈ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్, కెన్ వి ప్లీజ్ హ్యావ్ యు ఆన్ ది స్టేజ్? Prashant Master is so heart touching. It is so soulful and very emotional, very heart touching, very heart warming. చాలా చాలా బాగా కంపోజ్ చేశారు. వెరీ నైస్ మాస్టర్. సో రోహిణి, మొత్తానికి ఏంటి, దయ్యాలు ఎంటర్టైన్ అయ్యారా లేదా? చాలా బాగా అయ్యాం. అన్ని వెరైటీస్ చూసాం. మేము బతుకున్నప్పుడు కూడా ఇన్ని చూడలేదు, చచ్చిపోయిన తర్వాత ఎన్ని చూసాం అసలు. చాలా ఇంప్రెస్ అయ్యాం. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ థ్యాంక్ యూ. సరే, అయితే వెళ్ళిపోతారా? ఇంకా వెళ్ళాలి కదా. ముక్తి విముక్తి అన్ని అయిపోయింది. చూసారా, మామూలు మనుషుల్లో మారిపోయాం మేము కూడా. దయ్యాలు, మనుషులు అందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే అసలు మొత్తానికి అందరూ ఎంటర్టైన్ అయ్యారో లేదో, మా దయ్యాలకి మంచి సెండ్ ఆఫ్ ఇద్దాము. ఇంద్రజ గారు, ప్లీజ్ జాయిన్ us on the stage. చెప్పండి, ఆత్మలు మీకు ముక్తి విముక్తి అన్ని వచ్చేసాయా? అన్ని కలిగినాయి మానవులారా. హలో, నువ్వు దేవతలా ఫీల్ అవ్వక దెయ్యం. మీరు రోజులు వెళ్ళిపోతే మేము వెళ్తూ వెళ్తూ ఒకరిని తీసుకెళ్ళాలని అదే మేము కూడా కోరుకుంటున్నాం. దెయ్యాలని ఎంటర్టైన్ చేశారంటే మీ ఇద్దరు కొరివి దెయ్యాలకి థ్యాంక్ యూ సో మచ్. సెగ్మెంట్ ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం బాధ్యత మాది. కాబట్టి ఐ హోప్ ఈ వారం మీరు ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.